దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి. సో హౌస్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఆవిడ ఎందుకు ఎక్కడ కనిపించట్లేదు, ఈ ఎలిమినేషన్ గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడట్లేదు అనుకున్న టైంలోనే నిన్న ఒక మీడియాకి తను ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. సో అందులోని జనాలకున్న పాయింట్స్ కావచ్చు, లేకపోతే తన పైన జరిగిన ట్రోల్స్ గురించి కావచ్చు, తను మాట్లాడే విధానం మనం చూసాం. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బయటికి రావడానికి జనాలు ఓటింగా, లేకపోతే కావాలని తను బయటకు వచ్చిందా అని అంటే, నేను కావాలనే బయటకు వచ్చాను, నాకు వెళ్ళాలనిపించింది, నేను వెళ్ళాను, వద్దనుకున్నాను వచ్చేసాను. అంటే ఇది మనకి రమ్య ఏవీలో ఒక డైలాగ్ చెప్పింది, ఎవరు పడితే వారు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి అన్న డైలాగ్ ఏదైతే ఉందో ఈ మాధురి గారికి యాప్ట్గా ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నాకు నచ్చింది, నేను వెళ్ళా, వద్దనుకున్నా వచ్చేసారు. సో ఏంటి ఆన్సరింగ్ అన్నది జనాలందరూ కూడా మళ్ళీ ట్రోల్ చేసే విధంగానే ఆవిడ మాట్లాడినట్టు మనకి క్లియర్గా కనిపించింది. సో ముఖ్యంగా అక్కడ లాస్ట్ ఎలిమినేషన్ అంటే లాస్ట్ నామినేషన్స్లో ఆవిడ రీతుకి సంబంధించి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, హెల్దీ బాండ్స్ అండ్ అన్హెల్దీ బాండ్స్ అని చెప్పి, సో అది నాది శ్రీనివాస్ గారిది హెల్దీ బాండ్స్ కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరిది అన్హెల్దీ బాండ్స్. ఎందుకంటే బయట ఆమె ఏం చేసిందో అందరికీ తెలుసు, ఆమె గురించి తెలుసు, ఆమె క్యారెక్టర్ గురించి తెలుసు. అండ్ ముఖ్యంగా ఆమె శివాజీ గారి బజ్లో కావచ్చు, లేకపోతే నిన్న ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, ఆవిడ ఒక పాయింట్ అనేది బాగా హైలైట్ చేస్తున్నారు. సో రీతుకి సంబంధించి రీతు యొక్క ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు, రీతు అస్సలు మాకు నచ్చట్లేదు పవన్తో ఆ విధంగా ఉండడం, పవన్తో బాండింగ్ పెట్టుకోవడం, తను గేమ్ ప్లే చేయడం మాకు నచ్చట్లేదు, మీరు హౌస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఒక వాష్రూమ్లోకైనా తీసుకువెళ్ళి బయట సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అని చెప్పి తనకి చెప్పే ప్రయత్నం చేయండి, పవన్తో ఉండొద్దని చెప్పండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ నెత్తి నోరు మొత్తుకున్నారు అన్నట్టు కూడా మాధురి గారు చెప్పడం జరిగింది. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇదే పాయింట్కి సంబంధించి ఆవిడ నామినేషన్ కూడా చేయడం జరిగింది. సో మీది అన్హెల్దీ బాండింగ్, మీది పొద్దున్నండి కూడా సాయంత్రం వరకు ఒకటే రోత, మిమ్మల్ని చూస్తేనే చిరాకు వస్తుంది అందరికీ అని చెప్పడం జరిగింది. మీకు అందరికీ గుర్తుంటే వాష్రూమ్లోనే పవన్కి సంబంధించి ఒక కెప్టెన్సీ టాస్క్లోనే ఇందులో నువ్వు సపోర్ట్ చేస్తావా అని అంటే, నువ్వు బంగారం రా, నువ్వు నాకు చాలా ఇష్టము, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని పవన్కి చెప్పడం కూడా జరిగింది. సో పవన్ అంటే ఆమెకి ఇష్టం, సో రీతు అంటే ఇష్టం లేదు అన్నట్టు ఆమె అక్కడ చెప్పడం కూడా జరిగింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే బయట నేను బాండ్స్ పెట్టుకోను, నాకు అవసరం లేదు, ఎటువంటి బాండ్స్ లేదు, ఫేక్ బాండ్స్ మొత్తం స్క్రిప్టెడ్ అన్న ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత తనుజతో బాండింగ్ కావచ్చు, తనుజతో ఏ విధంగా తను బాండ్ పెట్టుకున్నారో, ఏ విధంగా తను ఎమోషనల్ అయ్యారో మనం చూస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి కూడా నాకు అవసరం, నాకు ఆ అమ్మాయితో నాకు పాజిటివ్ అనిపించింది కాబట్టి నేను అమ్మాయితో మాట్లాడాను, నేను అమ్మాయితో బాండ్ పెట్టుకున్నాను, ఎవరు క్వశ్చన్ చేసినా కూడా నాకు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ట్రోలింగ్స్, సో తన పైన భరణి గారికి అలాగే మాధురికి సంబంధించి ట్రోలింగ్స్ ఎంత బీభత్సంగా పెరిగిపోయినాయో మనం చూస్తూ ఉన్నాము. తనుజ, భరణి గారు అండ్ మాధురి గారికి సంబంధించి వీడియోస్ కూడా ఏ విధంగా వైరల్ అవుతున్నాయో చూడొచ్చు మనం. సో వీళ్ళిద్దరూ ఫ్యామిలీ అని చెప్పి, ఒక కుటుంబం అని చెప్పి సాంగ్స్ పెట్టడం, సో వాటన్నిటి మీద కూడా ఆవిడ రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఏదైనా మేము ఎక్కడైనా తప్పుగా మాట్లాడామా, లేకపోతే మేము తప్పుగా ఏమైనా బిహేవ్ చేసామా, సో జనాలు ఎందుకు ఆ విధంగా తీసుకున్నారు అని చెప్పి ముఖ్యంగా ఈ మీమర్స్ కావచ్చు, ట్రోలర్స్ పైన ఆవిడ రియాక్ట్ అయిన విధానం కూడా మనం చూసాము. సో ఏదైనా నేనేంటో శ్రీనివాస్ గారికి తెలుసు, శ్రీనివాస్ గారు ఏంటో నాకు తెలుసు, నాకు అవసరం లేదు, నేనేమి ఈ నెగిటివిటీ వల్ల నేను హౌస్లో నుంచి బయటికి రాలేదు, నేను రావాలనుకున్నాను కాబట్టి నేను వచ్చాను అన్నట్టు మరొకసారి ఆవిడ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే జనాలందరూ కూడా తనుజ సేఫ్ గేమ్ ప్లే చేసింది, సో మాధురి గారికి వెన్నుపోటు పొడిచింది, ఆమె డైరెక్ట్ నామినేట్ చేసింది, సో ఎలిమినేట్ అయిపోతున్న సిచ్యువేషన్ వచ్చినా కూడా తన దగ్గర ఉన్న పవర్ యూజ్ చేయలేదు అని చెప్పి చాలామంది తనుజని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి కూడా మాధురి గారు మాట్లాడడం జరిగింది. సో నేనే వద్దన్నాను, నేనే నామినేట్ చేయమన్నాను, ఆ పవర్ కూడా నాకు యూజ్ చేయొద్దని చెప్పి నేను ప్రామిస్ చేయించుకున్నాను కాబట్టి నాకు తను యూజ్ చేయలేదు, అంతేగాని నెగిటివ్ చేయాల్సిన నెసెసిటీ ఏమీ లేదు అని చెప్పి మాధురి గారు చెప్పడం జరిగింది. సో ఏదైనా హౌస్లో జరిగే పరిణామాలు కావచ్చు, హౌస్లో ఉన్న రిలేషన్స్ కావచ్చు, అందరూ కూడా ఫేకే ఆడుతున్నారు, అందరూ కూడా ఫేకే, ఆ బాండ్స్ ఫేకే, ప్రతి ఒక్కటి కూడా ఫుటేజ్ కోసం కావచ్చు, లేకపోతే టీఆర్పీ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ దాన్ని డెవలప్ చేసుకోవడానికి కావచ్చు, అక్కడ ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు వాడుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఎవరికి ఎవరు కూడా జెన్యున్గా లేరు, ఎవరికెవరు జెన్యున్ కాదు, అండ్ ఆ హౌస్లో ఉన్న జెన్యున్ పర్సన్స్లోని ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్నారు అని చెప్పి ఆవిడ పాయింట్స్ పెట్టడం జరిగింది. సో ఏదైనా బిగ్ బాస్ పైన స్టార్టింగ్ నుంచి కూడా ముఖ్యంగా ఈ గొడవలు కావచ్చు, లేకపోతే ఈ బాండ్స్ కావచ్చు, ఈ రిలేషన్స్ గురించి కావచ్చు, చాలామంది చాలా విధాలుగా బయట మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, పోరాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, కేవలం ఇదంతా కూడా స్క్రిప్టెడ్ రిలేషన్స్ పెట్టుకోవాలి, లేకపోతే రిలేషన్స్ నడపాలి అని చెప్పి రమ్య చెప్పడం జరిగింది. అండ్ ఇవాళ మాధురి గారు కూడా సేమ్ పాయింట్స్ రైజ్ చేయడం జరిగింది.
సో అసలు ఇవన్నీ కూడా ఎందుకు? సో జనాలు ఏదైతే మండిపడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయో, సో ఇది కరెక్టే కదా, హౌస్లో ఇలాంటివన్నీ కావాలని చేయిస్తున్నప్పుడు జనాలు ఫైర్ అవ్వడంలో కూడా తప్పు లేదు కదా అన్నట్టు మనకి క్లియర్గా కనిపించింది. ఏదైనా ఆవిడ ఎలిమినేషన్ గురించి ఎవరు కూడా ఓటింగ్ పరంగా నేనైతే రాలేదు, నేను ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండే అన్నట్టు ఆవిడ మరొకసారి ఆవిడ గురించి ఆవిడ ఒక కన్క్లూజన్ ఇవ్వడం కూడా మనం చూసాము. సో ఏది ఏమైనా కూడా ఆవిడ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆవిడ హౌస్లో ఉంటే అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు, గొడవలు వేసుకోవడం కావచ్చు, లేకపోతే తిట్టే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదో ఒక ఫుటేజ్ అయితే ఇచ్చారు. అది జనాలకి చిరాకు అనిపించినా కూడా ఆ చిరాకులోని చూసే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి చాలామంది ఇది యాక్సెప్ట్ చేయాల్సిన నిజమే. సో అండ్ టీఆర్పీ కూడా ఇప్పటి నుంచి ఏ విధంగా ఉంటుంది, అండ్ హౌస్లో మాధురి గారు కూడా బయటకు వచ్చేసారు, అండ్ రిలేషన్స్ అన్నీ కూడా బ్రేకప్ అయిపోయినాయి మొత్తం కూడా. ఇమాన్యుయల్ తనుజ కావచ్చు, లేకపోతే భరణి గారు కావచ్చు, లేకపోతే దివ్య కావచ్చు, అండ్ దివ్య భరణి గారు అయితే బాండ్ ఉంది, అండ్ తనుజ అండ్ భరణి కావచ్చు, లేకపోతే ఇలాంటి బాండ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ నేను మన నామినేషన్స్ క్లియర్గా చూసాము. అయితే ఇప్పటికీ 9th వీక్ వచ్చిన తర్వాత విన్నర్ ఎవరవుతారు అని చెప్పి ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకి ప్రతి సిచ్యువేషన్స్లోని కొంతమంది 2nd వీక్కి, కొంతమంది 3rd వీక్కి మనం చెప్పేస్తూ ఉంటాం, అరే వీళ్ళే విన్నర్ అని చెప్పి వాళ్ళకి ఓట్లు గుద్దేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సీజన్లో 9th వీక్ వచ్చినా కూడా మనకి విన్నర్ ఎవరవుతారు అని చెప్పి కూడా ఎవరిని కూడా అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మనం అనుకున్న వ్యక్తి ఒక వీక్లో పాజిటివ్గా ఉన్నాడు, ఒక వీక్లో నెగిటివ్గా ఉన్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సీజన్కి సంబంధించి ఇప్పటివరకు అంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 వరకు చూసుకుంటే ఎక్కడ కూడా లేడీ విన్నర్ మనకి ఎక్కడ కనిపించలేదు. కేవలం మనకి ఓటీటీలో రిలీజ్ అయిన బిగ్ బాస్లోని బిందు మాధవి గారు మాత్రమే విన్నర్ అయ్యారు. బట్ ఇప్పుడు మెయిన్ సీజన్లోని ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ నడుస్తూ ఉందో, ఈ మీడియా ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ సీజన్లోని లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు తెలుగులోని ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి. సో అది పాజిటివా నెగిటివా పక్కన పెడితే తనుజ గారు దానికి దగ్గరలో ఉన్నారు, తనుజ గారు కప్పు కొడతారు అని చెప్పి చాలామందికి అంచనాలు పెరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఓటింగ్స్ కూడా అదే విధంగా తనకి పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో చూడాలి మరి నిజంగా ఈసారి లేడీ విన్నర్ అవుతారా, లేకపోతే మళ్ళీ యథావిధిగానే అండ్ ఇక్కడ మనకి మళ్ళీ ఈసారి కూడా మెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో తెలుగు బిగ్ బాస్ అని చెప్తారు, తెలుగు సీజన్ అని చెప్తారు, పక్క రాష్ట్రాల వాళ్ళకి తీసుకొచ్చి కప్పులు ఇస్తూ ఉంటారు. సో ఈసారి కూడా కన్నడ వాళ్ళే విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మరో విధంగా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.